ఈ వీడియో చివర్లో నేను చెప్పే విషయం పక్కా మీ సేల్స్ ని పెంచుతుంది. ఈ ఒక్క విషయం తెలియకనే చాలా ఫ్యాన్సీ షాపులు కొన్ని స్టార్టింగ్ లోనే లాస్ వస్తున్నాయి వాటికి. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది, కానీ ఇప్పుడు కాదు. అదేంటో నేను ఈ పూర్తి వీడియో చూడండి, మీకు క్లియర్ గా చెప్తాను. పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనలాంటి సామాన్యులకు సపోర్ట్ చేయండి మీరు. ఈ రోజైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కొత్తగా ఎంతో ప్రయాసపడి ఆడ ఈడ ఫైనాన్స్ తెచ్చుకొని షాప్ పెట్టుకుంటారు. షాప్ పెట్టుకున్న తర్వాత సేల్స్ లేవని లాస్ లో పడిపోయి బాధపడుతుంటే దిగులు చెందుతారు. అలాంటి వారికి నేను మంచి మంచి టిప్స్ చెప్తాను, ఒక ఐడియాస్ చెప్తాను. ఏమేమి మిస్టేక్ చేస్తున్నారో అవి కూడా చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నాను. ఈ వీడియో మీకు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లియర్ గా ఒక మైండ్ థాట్ వస్తుంది. ఈ విధంగా పెట్టుకుందాము, ఇది వల్ల ఈ విధంగా ప్రాసెస్కి వెళ్దాం అనే ఐడియా మీకు వస్తుంది. కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒక పెన్ను పేపర్ అందుకని రాసుకోండి అవసరమైతే టిప్స్, నేను చెప్పే పాయింట్ టు పాయింట్. ఫస్ట్ లో నేను షాప్ పెట్టుకుని చాలా కలలు కన్నాను. పెద్ద పెద్ద కళలు ఉండే. నేను కూడా షాప్ పెట్టుకున్నప్పుడు 6 months బ్యాక్ స్టార్టింగ్ లో ఒక రోజు 2 రోజులు కస్టమర్స్ వస్తారు, సేల్స్ జరుగుతాయి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనుకున్నాను. షాప్ తీశాను. ఒక రోజు, రెండో రోజు చూశాను, మూడో రోజు షాప్ తీస్తున్నా, సేల్స్ లేవు. నాకు నా షాప్ పెట్టిన 5 రోజులు 6 రోజులు అట్లా తీస్తున్నా, సేల్స్ అయితే ఎత్తలేవు. ఇక ఒక రోజు ఏమైందంటే, నెక్స్ట్ రోజు ఒక కస్టమర్ వచ్చారు షాప్ లోకి. వచ్చి ఆ షాప్ మొత్తం చూసిండ్రు కానీ అప్పుడు ఇట్లా లేకుండే. అప్పుడు షాప్ మొత్తం చూసిండ్రు, ఒక్క ఐటమ్ కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, ఏంది నేను ఎందుకు మరి మన షాప్ లో ఇలా వస్తున్నారు, ఆగుతలేరు, పోతున్నారు, చూసి కొనుక్కోకుండా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అలాగే నేను ఇంటికి వెళ్ళి ఆలోచించిన. నేను కూడా షాప్ లో చేసిన, ఒక 6 years హోల్సేల్ షాప్ లో చేసిన. ఆలోచించితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఒక చిన్న 3 మిస్టేక్స్ చెప్తాను మీకు. మనం ఏదైనా సరే ఐటెంని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇలా ఉంది, ఆ డిస్ప్లే నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా డిస్ప్లే చేసిన దేని దానికి ఆ డిస్ప్లే లేదు. అప్పుడు అంత ఒక వేరే ఉండే ఐటమ్ డిస్ప్లే లేకుండా ఇట్లా డిస్ప్లే దేని దానికి డిస్ప్లే పెట్టుకోవాలి. ఐటమ్స్ ఇట్లా టిక్లీస్ అట్లాంటి కస్టమర్ రాగానే కనబడుతుంది, కొనుక్కుంటారు. నేను అప్పుడు అలా డిస్ప్లే చేయలేదు. అండ్ సెకండ్, ఐటమ్స్ అన్ని మిక్స్డ్ లో పెట్టాను. అప్పుడు స్టార్టింగ్ లో ఒక షాప్ పెట్టిన కొత్తలో మిక్స్డ్ లో పెట్టాను. అంటే రబ్బర్లు అని, టిక్లీస్ కానీ ఏ ఐటమ్ అయినా నేను మిక్సింగ్ లో పెట్టేశాను. ఇట్లా ఇప్పుడు ఏ ఐటమ్ సపరేట్ ఉందా, ఈ ఐటమ్ సపరేట్ ఉందా, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అయినా, కమ్మలైనా ఇవి సపరేట్ ఉందా. అప్పుడు ఏం చేశానంటే మిక్స్ లో పెట్టాను. మిక్స్ లో పెట్టేసరికి అప్పుడు కూడా ఎవరికి అర్థం కాలే. అండ్ ఫైనల్ గా థర్డ్ పాయింట్ ఏంటంటే, మన పెద్ద మిస్టేక్, షాపుని కస్టమర్ కళ్ళతో చూడాలి. మనం కస్టమర్ కళ్ళతో చూస్తేనే మన షాపు మనం అర్థమవుతాం, సేల్స్ కూడా పెరుగుతాయి. ఇట్లా నేను అనుకున్నాను. ఇక చూడండి, నెక్స్ట్ రోజు ఒకటే స్టెప్స్, మొత్తం షాప్ చేంజ్ చేశాను. ఇక ఇలా డిస్ప్లే చేసేసాను మొత్తం షాప్ని, రంగురంగులుగా డిస్ప్లే చేసేసాను. అండ్ మూవింగ్ ఐటమ్, డైలీ యూజ్ ఐటమ్ అన్ని మొత్తం ఇలా పెట్టేశాను. ఇక ఇలా ఇవన్నీ డైలీ యూజ్ ఐటమ్సే. లైన్ గా దేని దానికి రబ్బర్ బ్యాండ్లు, ప్లక్కర్లు, క్లిప్పులు దేని దానికి పెట్టాను. మిక్సింగ్ ఏం చేయలేదు. ఐటమ్స్ అన్ని దేని దానికి ప్లక్కర్, రబ్బర్ బ్యాండ్, క్లిప్ డైలీ మూవింగ్ ఐటమ్స్ పెట్టాను. మళ్ళా సేల్స్ పోయింది. అలాగే టిక్లీస్ ఒక సైడ్ పెట్టాను. మొత్తం అన్ని దేని దానికి డిస్ప్లే పెట్టాను. అండ్ కస్టమర్ తోటి కూడా నవ్వుతూ మాట్లాడడం ఒకటి మొదలు పెట్టాం. కథం నెక్స్ట్ రోజు నుంచి చూడండి, మీరు నమ్మతో. నేను 6 months బ్యాక్ షాప్ పెట్టాను. వేరే హోటల్ అయితే ఏమో 6 months బ్యాక్ పెట్టాను. అనుభవంతో చెప్తున్నాను. నాకు నెక్స్ట్ రోజు నుంచే సేల్స్ 1, 2, 3 అలా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మంచి సేల్సే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మీ 3 మిస్టేక్స్ చేయకండి. షాప్ పెట్టుకున్న కొత్తలో చేంజ్ చేయండి. మొత్తం అంతా డిస్ప్లే చేసి ఈ మిస్టేక్ చేయకుండా షాప్ను ఒక విధంగా చేంజ్ చేయండి. కస్టమర్తో మాట్లాడండి, రిసీవ్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ సేల్స్ గ్రోత్ పెరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. అండ్ మీకు ఇంకో విషయము ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి, కస్టమర్ నమ్మకం సాధించాలి. ఫస్ట్ మనం కస్టమర్ నమ్మకం సాధించడం అనుకో, వారు ఎక్కడికి వారు మన షాప్కే వస్తారు, మన షాప్కి వచ్చే ఐటమ్స్ కొంటారు. ఆ విధంగా షాపు నడుపుకోవాలి. స్టార్టింగ్ లోనే లాభాలు రాలేదంటే ఊరికే రాదండి. కష్టమైన సక్సెస్ అయినా ఏదైనా ఊరికే రాదు. మన కష్టమైన మైండ్ సెట్ తోటి, నా అనుభవంతో చెప్తున్నాను. 6 నేను హోల్సేల్ షాప్ లో చేసింది మరి చెప్తున్నాను. కాబట్టి మీరు నేర్చుకోండి.
ఇలాంటి మిస్టేకులు చేయకుండా మీ షాపును గ్రోత్ పెంచుకోండి, రీచ్ అవుతారు ఖచ్చితంగా. రోజు కష్టపడండి. మన షాప్ ఎంతో కష్టపడి పెట్టుకున్నాం. ఎంతో కష్టపడి, ఎంతో బాధలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులు పెట్టుకున్నాం కాబట్టి ఆ షాప్ నడుపుకోవాలి. నడుపుకుంటేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు అలా మూవ్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కస్టమర్ యొక్క నమ్మకాన్ని పొందుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా షాప్ పెట్టుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మీకు టిప్స్ కావాలన్నా, ఏమి ఇలాంటి మన ట్రిక్స్ కావాలన్నా కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ తోటి వస్తాను మళ్ళీ మీ ముందుకు. కాబట్టి ఫ్రెండ్స్, నా అనుబంధం చెప్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.